యేసు ప్రభు వారి శిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. నయోమి ఉన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు పదే పదే ఒక ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు దొంగల్ని కొరడతో కొట్టలేదు, కానీ యేసు ప్రభుని కొట్టారు. ఇద్దరు దొంగల్ని సిలువ మోయమని చెప్పలేదు, కానీ యేసు ప్రభుని మోయిపించారు. ఇద్దరు దొంగల కోసం సిలువేస్తుంటే చూడటానికి ఎవరు రాలేదు, కానీ యేసు ప్రభుని సిలువేస్తుంటే చూడటానికి చాలామంది వచ్చారు. ఈ ఇద్దరు దొంగలు యేసు ప్రభుని చూస్తున్నారు. ఎందుకని ఈయన్ని సిలువేశారు? ఈయన మాలాంటి దొంగోడా, మాలాంటి పనికి మాలోడా, ఎందుకని ఎంతమంది వచ్చారో చూస్తూ ఉన్నారు. సర్వసాధారణంగా ఎవరినైనా సిలువేస్తుంటే పచ్చి బూతులు తిడతారు, కానీ యేసు ప్రభు తిట్టట్లేదు. మౌనంగా లేడాయన. పదే పదే ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఆయన చేతిలో మేకు తిప్పుతూ ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు. ఆయన కాళ్ళల్లో మేకు తిప్పుతూ ఉంటే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీరెరుగరు. ఆయన్ని తాడు పెట్టి పైకి లాగుతూ ఉంటే తన శరీరపు బరువంతా కూడా ఆ 3 మేకులకి అవి వేలాడలేక బాధపడుతూ అయ్యో అని అరుస్తూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు అని అరుస్తూ ఉంటే, ఆ ఇద్దరు దొంగలు అంతే దూరంలో ఉన్నాడు. ఒకడు 6 అడుగుల దూరం ఇటు ఉన్నాడు, ఇంకొకడు 6 అడుగుల దూరం ఇటు ఉన్నాడు. కొద్దిసేపు ఉన్నాక ఒక దొంగోడు, ఓయ్ నువ్వు అంత భక్తి పరుల్లాగా అన్నావు, అంత గొప్పోడు అని వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. నువ్వు బతుకున్నప్పుడు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని బాగు చేసావంట, చచ్చిపోయిన వాళ్ళని లేపావంట. నువ్వు అంత గొప్పోడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అని ఒక దొంగోడు అన్నాడు. కానీ రెండో దొంగోడు అలా అనలేదు. రేయ్ నోర్మై, కొంచెం దూరంగా ఉన్నాడు కదాడు, నోర్మై 12 అడుగుల దూరంలో ఉన్నాడు, నోర్మై మధ్యలో ఏసే ఉన్నాడు 6 అడుగుల దూరంలో, నోర్మై నువ్వు నేను చచ్చిపోవటం కరెక్టే రా, అది మన గతం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది సబబు. న్యాయం గురించి ఆలోచించాడు. నేను పాపిని, నాకు సిలువేయటం న్యాయం. కానీ యేసు తిరిగి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోవా. ఈరోజు ఇంతమంది ఈ మాటలు వింటా ఉన్నారు. మొదటి దొంగ లెక్క నా మాటలని ఎటకారంగా తీసుకొని వెళ్ళిపోతావా? ఒక పెర్ఫార్మెన్స్ లాగా తీసుకొని వెళ్తావా? లేకపోతే నీ జీవితంలో మార్పు తీసుకొచ్చే మాటలుగా చేసుకుంటావా? నీ ఇష్టం. ఇక్కడ